హాయ్ అన్న, అందరికి నమస్తే. నేను మీ రైతు తమ్ముని నాగార్జున. ఈరోజు మా మామ అయితే మిరప పండుగ అయితే మందు అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఆ మందు ఏ విధంగా ఎన్నిసార్లు కొట్టారో తెలుసుకున్నాం. పంట ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకున్నాం అన్న. మామ చెప్పు మామ, మీరు ఈ పంటకు మీరు ఎన్నిసార్లు మీరు మందు కొట్టారు మామ? మాకు మతికేలి మందు కొట్టింది, ఎన్నిసార్లు కొట్టాలో కూడా తెలియకుండా ఇంతసారి ఎంత పిచ్చికారి చేస్తే కూడా ఇది మాత్రం తెగులు కంట్రోల్ కావడం లేదు కదా. మరి ఇప్పుడు ఏం ఏం మందు వస్తుందో అంటే దీనికి ఏం మందు లేదు. కాకపోతే మనం దీన్ని రాక మంచిగా కాపాడుకున్నారు కానీ చిన్నప్పుడు చెట్టుని దీన్ని వచ్చినాక ఏం చేయలేము. ఎవరు రాక మంచిగా కాపాడుకుంటే అప్పుడు మనకు ఆడుతుంది. అంటే ఇప్పుడు మీకు ఏం తెగ ఇప్పుడు వచ్చింది? ఇది గజ్జి ముడతంటారు. అంటే ఈ తెగ తెలియదు తెగదు. ఎప్పుడు చిన్నప్పుడు బాగా మందులు కొట్టుకొని బాగా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇది మాత్రం ఇది వచ్చిందంటే ఏం పోదు. మంచిగా కదా క్యాన్సర్ ఎట్లా వస్తుందో అట్లా లేదు. లేదు లేదు మాత్రం ఏం లేదు. మనం ఏ మాత్రం ఉన్నా రాక మంచిగా మంచి మంచి బ్రాండ్లు కొట్టుకొని వెళ్ళిపోవాలి. బాగా నష్టం వస్తుంటుంది. బాగా నష్టమైనది. ఇప్పుడు ఈ ఏడేమే మాకు 13,000 14,000 అసలు ఆ రేటు కూడా కొత్త కూడా తెలియదు మనకు. చూశారు కదన్నా మన రైతన్న కష్టాలు. మా మామ ఎన్నిసార్లు మంది కొట్టాడు నేనైతే కళ్ళారు చూశాను. ఒకరోజు ఇంటర్వ్యూ పూర్తిగా ఇంటర్వ్యూ మొత్తం తీస్తాను. ఆ ఇంటర్వ్యూ కూడా త్వరలో రాబోతుంది. మన ఛానల్ని, మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి అన్న. మన రైతు గురించి ఉంటుంది. చూడండి మా మామ ఎంత చక్కగా మందు కొట్టారో. ఆయన పడే కష్టం అంటే మాటలు చెప్పలేమన్నా. ప్రతి ఒక్క రైతు గురించి మాటలు చెప్పలేం. ఏ పంటకు ఎంత ఖర్చు పెడతారో మనకైతే తెలియదు. అందుకే మా మామని చూస్తే నాకైతే చాలా జాలి వేస్తుంది. జాలి కాదు, అదొక బాధ అన్న. నిజంగానే నాకు జాలిని కాదు, జాలి అంటే బాధనే, బాధ అంటే జాలిని, అవి రెండు ఒకటే. మరి చూశారు కదా. మన రైతులకు ఒక లైక్ చేయండి అన్న. ఇలాంటి వీడియోలు మళ్ళీ షేర్ చేయండి. ఒకసారి పంట ఎలా పండిందో ఒకసారి చూడండి. మరి మందు కొడుతున్నారు. సూపర్ అన్న. చూడండి అన్న, చెట్టు బుడం కాటి నుంచి పై కొమ్మ దాకా, చిగురు కొమ్మ దాకా మొత్తం పండే. ఒక్క కాయ కూడా లేదు. ఏడో ఒక తనుంది కాయ అంతేగాని మొత్తం పండే. పంట అయితే చాలా బాగానే ఒక్కటేసారి పండింది. అసలు ఎటువంటి ఏం లేదు. కానీ ఆ రైతు పడ్డ కష్టానికి అసలు ఎన్ని మందులు కొట్టినా కానీ ఈ తెగ మాత్రం వస్తలేదన్న. మరి తెగుతలేదు పాపం. ఈ తెగ వస్తుంది కానీ పోవట్లేదు. చాలా బాధగా అయితే ఉందన్న. మన రైతులకు ఒక లైక్ చేయండి అన్న. మీరు ఒక రైతు కుటుంబంలో ఉంటే మీరు కూడా ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు షేర్ చేయండి అన్న. రైతుకి కాపాడుకుందాం.